సినిమా చాలా అంటే చాలా కొంచెం బోర్గా ఫీల్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ స్టోరీ మాత్రం రొటీన్గా ఉంది. ఏంటంటే ఒక ఇంత లైన్లోనే ఉంది, మూవీలోనే ఉంది. భర్త మహాశైల విజ్ఞప్తి ఏంటంటే చాలామంది పెళ్ళైన వాళ్ళు భార్య మీద కొంచెం బోర్గా ఫీల్ అయిపోయి వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకోవడము, అలాంటి రొటీన్ స్టోరీ తీసుకున్నారు. ఇందులో రవితేజ గారు లండన్ వెళ్ళి వేరే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకొని చాలామంది వాళ్ళ భార్యకు చెప్తే ఏమైందంటే ఆమె నమ్మదు. అసలు నమ్మట్లే కదా, ఎందుకు లేదా భార్యకు అన్యాయం చేయాలి అని నిజం చెప్తే ఎలా ఉంటుందో, ఆ నిజం చెప్పిన తర్వాత భార్య రియాక్షన్ ఎలా ఉంటుందో స్టోరీ ఇది. క్లైమాక్స్ ఫైట్ కూడా అదే, దాని స్టోరీ. నేను చెప్పిన స్టోరీ అదే. తర్వాత ఏం చేయాలి అర్థం కాక యాక్సిడెంట్ సచ్చినాక కూడా వాళ్ళు నమ్మరు, ఒప్పుకోరు. అందుకే ప్రతి ఒక్క భర్త ఈ సినిమా చూస్తే మాత్రం అయితే వేరే అమ్మాయి జోలికి వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క అమ్మాయి సిస్టర్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అనుకున్నట్టు కొంచెం వేరేలాగా ఎక్స్పెక్ట్ చేశారు సినిమా. కానీ అంత రొటీన్ అనిపించింది సినిమా. కానీ చాలామంది యాక్టర్స్ని పెట్టుకున్నారు, కానీ వర్త్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరోని, ఏ కమెడియన్స్ని, ఏ హీరోని అలా వాడుకునే విధానం లేదు. కానీ రొమాన్స్ పరంగా చాలా బాగుంది. కానీ యూత్ చూస్తే మాత్రం అయితే ఎంజాయ్ చేస్తారు. కానీ అనుకున్నంత లెవెల్లో నాకు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు. రవితేజ గారు మన మాస్ మారా సినిమాలో కొంచెం బాగుంది, ఇది దానికంటే దరిద్రంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగాలేదు, బోర్. సంఘాన్ని బయట లేదు. ఎందుకు ఒప్పుకున్నారు రవితేజ గారు? సార్ మీ యాక్టింగ్ చాలా బాగుంది సార్, మీరు చాలా బాగున్నారు, మీ లుకింగ్ బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు, అందరూ బాగున్నారు, అందరు యాక్టర్స్ ఉన్నారు ఇందులో. అసలు స్టోరీ ఎక్కడ ఉంది ఇలా? పిల్లము అది కామనే కదా, ఇప్పుడు లవర్స్ కూడా చేస్తారు కామన్, అది అందరూ తెలిసిన విషయమే కదా, కొత్తగా ఏముంది అలా? మీరు అనుకున్న పాత స్టోరీ అది, అసలు కొత్తగా ఏముంది? పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వేరే అమ్మాయి గోకుతారు, చూస్తారు, అది కామను. చాలా మంది చూస్తారు, చూడకుండా ఉంటారు ఎవరైనా? మీరు చూడరా? నేను చూడను, మా ఆవిడ ఒక్కోదు, కూడా చంపేస్తుంది. రేటింగ్ అయితే 2.5. సినిమా ఫ్లాప్ అయితే ఏం కాదన్న, టైంపాస్ సినిమా. సినిమా మొత్తం ఏంటంటే వైఫ్ నైఫ్ లైఫ్, వైఫ్ నైఫ్ లైఫ్. ఇంట్లో పూరి ఉంచుకొని బయట చపాతీ కోసం పోతారు కదా నాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం సినిమా. ఒకవైపు నైఫ్ తోటి, ఇంకో వైపు తోటి రవితేజ కింద మీద పడతాడు అనేది సినిమా. వాము వాయు సాంగ్ ఒకటి బాగున్నది, ఆ రవితేజ కామెడీ బాగున్నది. వాళ్ళందరినీ పెట్టారు కానీ వేస్ట్. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. టైంపాస్ కోసం అయితే రవితేజ సినిమా. పెళ్ళంగోల సినిమా చూడాలంటే ఫ్యామిలీ సినిమా, పెళ్ళంగోల చూడాలనుకుంటే చిరంజీవి. అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్. అందులో రంభ, ఊర్వశి, మేనక ఉన్నది. ఇక రొట్టినే టైంపాస్ అని చెప్పితే గదే కదా టైంపాస్ అంటే. టైంపాస్ కోసమే తీస్తున్నారు, మనం టైంపాస్ కోసమే చూస్తున్నాము. వాళ్ళు టైంపాస్ కోసమే, ప్రొడ్యూసర్ టైంపాస్ కోసం డబ్బులు పెడతాడు. వాళ్ళు టైంపాస్ కోసం తీస్తారు, మనం టైంపాస్ కోసం చూస్తాము. ఏమన్నా యుద్ధాలు మన భారతదేశం పాకిస్తాన్ ఏమన్నా కాపాడేది, వాళ్ళు ఏమైనా కాపాడేది ఏమైనా ఉందా? మనం ఏమైనా కాపాడేది ఉందా? వాళ్ళకేం పర్లేదు, మనకేం పర్లేదు. వాళ్ళు తీస్తున్నారు, మనం చూస్తున్నాం అంతే. ఫెయిల్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నా, టైంపాస్ సినిమా రవితేజ సినిమా, పెళ్ళంగోల సినిమా చిరంజీవి సినిమా, అందాల దేవతల సినిమా రాజాసాబ్ సినిమా. నేనైతే 4 సార్లు చూసిన. రంభ, ఊర్వశం, మేనక తిలోత్తమ చూస్తామంటే చూడకుంటే. నాకైతే రాజాసాబ్, అందులో అందాల దేవతలు ఉన్నారు. అన్న కథలు కావాలా సినిమాకి? కథలు కావాలంటే సినిమాలకు కథలు దొరకవన్న. ఈ రోజుల్లో కథలు లేవు, కొత్త కథలు లేవు. ఉన్న కథల్ని ఎంత బాగా చూపించారు. మీకు సినిమా అంటే ఏంటి? బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ అవుతూ 2.5 గంటలు మనం నవ్వుకున్నామా లేదా ఒక సెగ్మెంట్లో ఆ కాన్సెప్ట్లో ఒక వరల్డ్లోకి వెళ్ళామా లేదా, అది సినిమా అంటే. ఇది ఎంటర్టైన్మెంట్. వరల్డ్లోకి వెళ్ళే సినిమాలు వేరే, రాజాసాబ్ లాంటి సినిమాలు మనకు వరల్డ్లోకి తీసుకెళ్తాయి. బట్ మనశంకర్ వరప్రసాద్ కానీ, భక్త మహాశైల విజ్ఞప్తి కానీ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ. వచ్చామా, మన హీరోల్ని ఎంజాయ్ చేసామా, సినిమా నవ్వుకున్నామా, ఎంటర్టైన్ అయ్యామా. సో నేను ఎంటర్టైన్ అయ్యా, నేను నవ్వుకున్నా. వింటేజ్ చిరంజీవి గారిని చూసా, వింటేజ్ రవితేజ గారిని చూసా. అండ్ సునీల్ గారు వింటేజ్ కంబ్యాక్ అనమాట. ఆయనది కూడా కమిడియన్ సునీల్ ఈజ్ బ్యాక్ అనేలాంటి పెర్ఫార్మెన్స్ అయింది. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందన్న, గట్టిగా చెప్తున్నా. ఆ కుర్రాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, డౌటే లేదు. అండ్ సత్య గారు కామెడీ, ఆయన కూడా నెక్స్ట్ లెవెల్ కమెడియన్ ఆయన కూడా. అండ్
మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కార్తీక దీపం సాంగ్, సో ప్రతిదీ నేను ఎంటర్టైన్ అయ్యా, వైబ్ అయ్యా, ఎంజాయ్ చేశా. ఇంతకంటే ఏం కావాలి మనం థియేటర్లో కూర్చున్నప్పుడు. సెకండ్ హాఫ్ బిట్ లాగ్ ఉంది అన్న, సెకండ్ హాఫ్ కొంచెం సాగదీశారు ఒప్పుకుంటా, బట్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అయ్యాం, క్లైమాక్స్ బాగుంది. సో ఈ రెండు ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఇస్ సక్సెస్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఏది ఇప్పుడు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాల్లో సినిమా వచ్చింది, ఆవిడే మా ఆవిడే అని ఒక సినిమా వచ్చింది, పెళ్ళాం ఊరెళ్తే అని ఒక సినిమా వచ్చింది. చూసావా, ఎంజాయ్ చేసావా, హిట్ చేసావా? అంతే అన్న. ఇది కూడా అలాంటి ఒక సౌండ్ ఆఫ్ సినిమా. కాకపోతే అక్కడ పెళ్ళాం ఊరెళ్తే, ఇక్కడ భర్త ఊరెళ్ళినప్పుడు ఏం జరిగింది, వేరే అమ్మాయితో కనెక్ట్ అయినప్పుడు ఏమైంది, పెళ్ళానికి తెలిస్తే ఏం జరిగింది, ఇది కాన్సెప్ట్. సో చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. మనకు అంతకంటే ఏం కావాలి, సినిమా అంటే నవ్వుకున్నాం కదా, ఎంటర్టైన్ అయ్యాం కదా, నచ్చింది కదా. సో దట్ ఈస్ వాట్ ఫిలిం. రండి సినిమా థియేటర్లో చూడండి. సినిమా అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ బిగ్ స్క్రీన్ 70mm ఫిలిం. ఇంట్లో కూర్చుని టీవీలో 35mmలో చూసేసి, ఆ 20 inches టీవీలో చూసి సినిమా అంటే మనకు కుదరదు. రండి, ఫ్యామిలీస్ కోసమే కదా వాళ్ళు సినిమాలు తీసేది, అందుబాటు ధరల్లోనే పెడుతున్నారు కదా, రేట్లు కూడా పెంచట్లా. సో చూసినప్పుడు వైబ్ అయినప్పుడు రండి, థియేటర్లకు రండి, సినిమాలు సక్సెస్ చేయండి, ఎంజాయ్ చేయండి. సంక్రాంతి అంటే మన తెలంగాణ గుర్తొచ్చే సినిమాలే. ఎందుకంటే మన కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు మనం కష్టం, ఆంధ్ర వాళ్ళు వైబ్ అవుతారు, మనం ఇక్కడ సినిమాలు వైబ్ అవుతాం. కమ్ అండ్ వాచ్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్, ఎంజాయ్ ద ఫిలిం. నాకు 3 నచ్చాయన్న. నాకు ఈ సినిమా తక్కువ, ఈ సినిమా ఎక్కువ అని చెప్పను. రాజాసాబ్ 2 times చూసా. మనశంకర్ వరప్రసాద్ గారు నాకు లేట్ నైట్ చూసినా, చిరంజీవి గారు ఆ వైబ్ అయ్యా. కొంత సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ క్రింజ్ అనిపించింది. సేమ్ రాజాసాబ్ కూడా సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, కొంత కామెడీ కానీ అది కానీ క్రింజ్ ఉంది. బట్ సీన్స్ యాడ్ చేసిన తర్వాత రాజాసాబ్ వైబ్ అయ్యాను. సో ఇది కూడా అంతే, సెకండ్ హాఫ్ బిట్ ల్యాగ్ ఉన్నా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అయ్యా, కంప్లీట్గా ఒక కామెడీ. అలాగే ఇందాక చెప్పాను కదా 3 సినిమాలు, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, పెళ్ళం ఊరెళ్తే కానీ, ఆవిడ మా ఆవిడే కానీ. సో అలాంటి సినిమాల వైబ్లోనే ఇది కూడా. సో హస్బెండ్ వైఫ్ కాంబినేషన్, ఆ లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా వైబ్ అయ్యే సినిమానే. సో అలాంటి సినిమా వచ్చినప్పుడు థియేటర్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. కథల గురించి చూడొద్దు, కథలు లేవు, కథలు రావు, ఉన్న కథల్ని ఎంటర్టైనింగ్గా తీసుకొచ్చారా లేదా అనేది సినిమా. సో అలాంటి సినిమాలు థియేటర్స్లో ఉన్నాయి. కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిలిమ్స్, సంక్రాంతి ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్. ఇప్పుడే సినిమా చూసాను బ్రో, నాకైతే ఓకే ఫన్ ఫిల్మ్ బ్రో. రవితేజ కంబ్యాక్ అని చెప్పలేను, సో ఒక మంచి ఫిలిం తీసాడని చెప్పగలను. ఒక ఫన్ ఫిలిం, ఫన్ రైడ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నవ్వుకోవచ్చు, సత్య గారి కామెడీ బాగుంది, వెల్లకిషోర్ గారి కామెడీ బాగుంది, చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ అయినట్టు అనిపించింది, అది ఒకటి చూసుకుంటే బాగుండేది. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. రవితేజ గారు బాగానే చేశారు, తన కామెడీ టైమింగ్ కొంచెం వర్కౌట్ అయింది సినిమాలో. 1 time వాచబుల్ బ్రో, అంతే బ్రో. 2.5. సత్య గారు కామెడీ ఎదిరిపోయింది బ్రో. అసలు ఈ సినిమాకు మీరు దేనికి చూడాలంటే సత్య గారు కామెడీ కోసం చూడాలని, అంత చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. సత్య గారు కామెడీ టైం చాలా అదిరిపోయింది సినిమాలో. అందరికంటే బాగా ఇప్పుడు రవితేజ గారిని మించి బీట్ చేసింది ఎవరైనా అంటే సత్య గారే చేశారు. దీంట్లో చాలా బాగా అనిపించింది ఆయన కామెడీ. ఇద్దరు బాగానే ఉన్నాయి బ్రో, అంటే వర్కౌట్ అయింది, కొన్ని చోట్లలో వర్కౌట్ అయింది. రొటీన్ స్టోరీ అని చెప్పలేము, అలా అంటే రొటీన్ స్టోరీయే, బట్ కొంచెం ఎంగేజింగ్గా వేరే టైప్లో చూశాడు, కొంచెం కామెడీ వేలో వెళ్ళిపోద్ది. 3 songs కూడా చాలా బాగున్నాయి, స్క్రీన్ మీద కూడా అదిరిపోయాయి, చాలా బాగా అనిపించింది. ఇంకోటి కార్తీక దీపం స్పూక్ కూడా సాంగ్స్ కూడా చాలా హైలైట్గా అనిపిస్తుంది. అది చూసినప్పుడు మనకు ఒక గూస్ బంప్స్ అనే గ్యారంటీగా వస్తుంది. నేను శంకర్ వరప్రసాద్కే ఓటేస్తాను బ్రో, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. మహారాజ్ సినిమా వచ్చిన డిసప్పాయింట్ బ్రో. నేను ఏదో ఎక్స్పెక్టేషన్ వచ్చిన బ్రో, ఆ టీజరు, ఆ సాంగ్స్ ఏదో హైప్ ఉండే బ్రో. అని ఆ డింపుల్ ఉన్న మింపుల్ ఉన్న సినిమాలో స్టోరీలో ఏం చేస్తుంది ఆమె, పాపం ఆమె ఏం చేస్తుంది బ్రో. నాకు సిల్లి అంటే 300 పోయినాయి బ్రో, అదే బాగా అనిపిస్తుంది. అమ్మ 300 బొక్కారు, బిర్యానీ అయిపోయారు అనిపించింది. అంటే అన్న ఒకటి సినిమా పరంగా నేను రవితేజ ఫ్యాన్. కీడియట్ సినిమా, వెంకీ సినిమా, ఆయన డిఫరెంట్ ఇస్తాడు, ఆయన ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగుంటుంది. ఆయనకు సినిమాకి వచ్చిన భయ్యా, సినిమా చూసిన భయ్యా, ఫస్ట్ హాఫ్ ఓకే ఎంటర్టైన్మెంట్గా అల్లరల్లిగా లవరు అండ్ భార్య ఓకే, ఆఫీస్ ఉంటే అల్లరల్లి, ఆ టైమింగ్ అది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సార్ ల్యాగ్ చేసి పడేసిండు. అరే ఆయన డైరెక్టర్ గారు ఆ కామెడీ ఎందుకు తీసినా అర్థం కాలే, ఆ టైమింగ్ ఎందుకు పెట్టినా అర్థం కాలే. అరే కావాలని మరి ఇది అసలు తిరుమల కిషోర్ గారి సినిమానో ఏందో నాకు అర్థం కాలేదు. పైన సినిమా ఎట్లుండే, ఈ సినిమా ఎట్లుంది అంటే రవితేజని చాలా డిఫరెంట్ సినిమాలు చూసిన బ్రో. రవితేజని కావాలని ఇట్లా తీపిస్తూనేమో అర్థం కానా. ప్రతి సినిమాలో ఆయన హార్డ్ వర్క్ బాగా చేస్తారు బ్రో, కానీ డైరెక్టర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు మరి? స్టోరీ మరి ఎవరు వింటారు నాకు అర్థమైతే. రవితేజ స్టోరీ అయితే కాదన్న ఇది. అరే మరి అన్న అవసరమైన కామెడీ పెడతాడు అన్న, అరే కావాల్సిన కామెడీ పెడతాడు. 2 గంటల సినిమా లాగా అనిపిస్తుంది బ్రో.
అరే నిన్న 2.5 సినిమా గంటల బాగా సినిమా వచ్చిన బోర్ కొట్టలే అంటే ఎందుకు ఇలా రవితేజ నీకు దండం పెడతానా స్టోరీ ఎంచుకునే ముందు చూసుకొని ఎంచుకో అన్న. ఇద్దరు హీరోయిన్లు పెట్టిన సాంగ్ బాగున్నాయి సినిమాలో పోయా సాంగ్స్ ఇద్దరు హీరోయిన్లు మన రవితేజ టైమింగ్ అల్లరల్లరి ఆ చేష్టలు అది సాంగ్ ఆ టైమింగ్ బాగుంది కానీ స్టోరీ పరంగా మిస్ అయింది బ్రో. ఆ స్టోరీ పరంగా లేదనిపిస్తుంది అంటే ఎందుకు తీసినట్టే పండుగ వస్తుంది ఏదో డైరెక్టర్ తొందరపడి తీసినట్టు అంటే స్క్రిప్ట్ చూసుకెళ్ళి తొందరపడి తీసినట్టు అనిపించింది. అంటే ఏ జనాలు ఏది పెడితే చూడరు కానా పైసలు పెట్టి సినిమాకి వస్తారన్నా ఈయన ఏ సినిమా తీస్తే ఆ రాడు సినిమా చూడరు కానా కామెడీ అన్న సునీల్ గారు సత్య వాళ్ళని వాడుకునే విధానం కూడా తెలియదు బ్రో. అట్లా పెట్టేసి అంటే కామెడీ మనం అంటే కామెడీ ఎక్స్పెక్ట్ అదేనా అంటే ఎక్స్పెక్ట్ చేయని కామెడీ అవసరం లేని ఫన్ అది పెట్టిండు భయ. అంటే ఇలా సినిమా తీస్తే మరీ ఇట్లా ఫన్గా సినిమా తీస్తే హిట్ కాదు భయ. రొట్టా స్టోరీ బ్రో. అది నేను చెప్పాలంటే మెయిన్గా రవితేజ ఒక సినిమా చూడొచ్చు బ్రో. యావరేజ్ మూడిట్లో బాస్ ఇస్ బ్యాక్ అన్న. రవితేజ గారు ఒకటన్నా ఆ రవితేజ గారి సినిమాలో ఏంటంటే ఆయన ఒకటే పెట్టుకున్నాడు 100 సినిమాలు బేగా కంప్లీట్ చేసేది. అది ఎవరు వచ్చినా రాపడం నాకు సంబంధం లేదు. పెట్టే నిర్మాత ఉన్నాడు తీసే డైరెక్టర్ ఉన్నాడు ఇంకా చాలు మనం యాక్ట్ చేస్తున్నా అయిపోతుంది అంతే. ఆయన అంతకనే రొటీన్ వేరుగానే వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొత్తగా ట్రై చేయండి అంటే ఇంకా ఆయనకి టైం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి ఒకటి కదా చెప్తాడు సాయంత్రం వచ్చి కదా చెప్తాడు. అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకి ఆడియన్స్తో పని ఆయన ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్తాడు ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు ఎవరేమైపోయినా నాకు ఈ సోషల్ మీడియా నాకు నాకు అవసరం లేదు. అందంగా కార్ ఎక్కుతాడు షూటింగ్లో దిగుతాడు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తాడు ప్రశాంతంగా పడుకుంటాడు. ఇంకా ఆడియన్స్ సంగ్రాహకమనే పర్లేదు ఆయనకి. సో నా వరకు భర్త మసాలకి అలా కాదు కొంచెం ఆలోచించి అంటే మరి కిషోర్ తిల్మర్ గారు ఎక్కువ ఆలోచించాడు మరి రవితేజ ఎక్కువ ఆలోచించాడు తెలియదు కానీ ఒక 50 యావరేజ్ మూవీకి అయితే తీసారన్న సినిమాని. ఎందుకంటే రొటీన్ స్టోరీ అయినా సరే కామెడీని బాగా పండించారు. మెయిన్గా ఫస్ట్ సత్య గారిని బాగా వాడుకున్నారన్న. సత్య గారు కామెడీ ఫుల్ ఫెచ్డ్గా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఫ్రేమ్లో ఆయన వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే సునీల్ గారు కూడా చాలా నవ్వించారు. ఇది వరకు సినిమాలో ఆయన అంతలా నవ్వించింది లేదు. ఆయన కామెడీ కంబ్యాక్ సునీల్ అనుకోవచ్చు. ఆ ట్రాక్ అయితే బాగుంది అంటే అనుకోవచ్చు దుబాయ్ సీన్ ట్రాక్ అయితే అనుకోవచ్చు. నిజంగా ఇద్దరి మధ్యన కామెడీ కూడా అలాగే ఉంటుంది. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది అన్న. సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు మనకి. సునీల్ గారు కావచ్చు లేదంటే సత్య గారు కావచ్చు. ఇంకా చెప్పాలంటే వెనిల్ కిషోర్ గారే సరిగ్గా వాడుకోలేదు. ఇంకా రవితేజ గారు సత్య గారు సునీల్ గారు ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో పెడతారు బాగా నవ్వుకుంటాం కూడా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే ఇంకా డీజే ట్రాక్ అది రొటీన్ అనమాట. ఇంకా ఎలాగంటే ఇంకా 4 సాంగ్స్ సెట్ అయితే ఇంకా ఆడేస్తుంది ఇంకా రిమిక్స్ అయితే అయిపోతాయి. అంటే ఎంజాయ్ చేయడానికి ఓకే కానీ సినిమా పరంగా చూసుకుంటే అది కొంచెం ఎందుకో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది అన్న సినిమా. అదే సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గా చూసి ఇదే ఫస్ట్ హాఫ్లో రాసుకున్న కామెడీని సెకండ్ హాఫ్లో కూడా పండించుకుంటే ఇదే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలో డైరెక్ట్ ఆపేస్తున్నారు. అదే ఎక్కువ గ్లామరస్ ఆయన ఎనర్జెటిక్ ఆయన ఏదో సరదానెస్ ఉంటుందిగా అదే పండించారు. ఎంత హీరో ఇప్పుడు రవితేజని ఎంత నువ్వు చూపించినా స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే ఎవడు చూస్తాడా. ఎక్కడో హాలీవుడ్ నుంచి ఝాన్సీ కెమెరాని పక్కన పెట్టేశారు స్టోరీ లేకపోతే అది పోయింది అవుతారు. సో ఇంక ఆఫ్టర్ ఆల్ నిన్న కాక మొన్న వచ్చి డైరెక్ట్ ఇలా చూసి ఎలా పడతారన్నా. నా వరకు చూసుకుంటే ఫ్యామిలీని తీసుకొచ్చి ఒకసారి అయితే చూడొచ్చన్నా. రిపీటెడ్గా చూసే సినిమా కాదు అలాగని సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ అంటే ఒక యావరేజ్ మూవీ అనుకో చెప్పుకోవచ్చు. అంటే గత సినిమాలతో పోతే కొంచెం బెటర్ మూవీ కామెడీ ఏదైనా అన్న మా జాతర కదన్నా. గత సినిమాలతో పోలిస్తే అంటే ధమాకా తర్వాత మధ్యలో సినిమాలు అన్ని తీసేచ్చి సినిమాతో. సో మధ్యలో సినిమా ధమాకాలని ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నమాట. ఏది బెస్ట్ అంటే అన్న నేను ఒకటన్నా ఒక ప్రభాస్ అభిమానిగా ఈ చెప్పకూడదు వాళ్ళకి చెప్తున్నాను. నా వరకు అయితే 3 సమానమైన. కాకపోతే ఏంటంటే కొంచెం బాస్ సినిమా కొద్దిగా హైలో ఉంది అంతే అన్న. అది కొద్ది స్టోరీ విధంగా ఎమోషన్ పరంగా అది కొంచెం డెప్త్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే పండక్కే ఈ 3 సినిమాలు కూడా ఓకే. బట్ ఒకసారి చూసే సినిమా బట్ రిపీటెడ్గా ఏం చూస్తారనేది వాళ్ళ ఇష్టం. అన్న రొటీన్ అని పక్క పెట్టన్న రవితేజ అన్న సినిమా అన్న ఇది. ఎందుకంటే సినిమా రవితేజ అన్న సినిమా హిట్టున్న ఫ్లాప్ అని పట్టించుకోమన్నా. చూసినామా ఎంజాయ్ చేసినామా పోయినామా అంతవరకు ఆలోచిస్తాం. రవితేజ అన్న హిట్టున్న ఫ్లాప్ ఉన్న వెనక చూసుకోడు పోతూనే ఉంటాడు. మేము కూడా ఫ్యాన్స్ వెనక పోతూనే ఉంటాము. సినిమా మాత్రం మంచిగా ఉందన్న. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించిండు. డ్యాన్స్ కూడా చాలా కొత్తగా చేసిండు రవితేజ అన్న మంచి డ్యాన్స్ చాలా బాగా చేసిండు కొత్తగా చేసిండు. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ ఒక్కటే అన్న సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఎట్లా నడుచుకోవాలో ఎట్లా ఉండాలంటే ఒక సినిమా ఒక మెసేజ్ తీసిండు చాలా బాగుంది. మన సునీల్ రొటీన్ అనేది కొత్త స్టోరీ అన్న. రొటీన్ అని ఏం లేదు కొత్త స్టోరీ. మనం చూస్తే అర్థమవుతుంది మనకని అంతేగాని తప్ప అర్థం చేసుకోవద్దు. ఒక రవితేజ అన్న ఫ్యాన్స్కి ఎలా చూపించాలో అలా చూపించిండు. ఇంకోటి మన సునీల్ గారు కూడా చాలా స్క్రీన్ మీద కనిపించిండు. చాలా బాగా నటించింది సునీల్ గారు. సార్ చాలా బాగా అనిపించింది సార్. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినాం. ఒకటే చెప్తున్నా అంత జింతాత చేసిన డైరెక్టర్ గారు. కొద్దిగా స్టోరీ స్లో ఉన్న తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇచ్చి పడేసి ఒక హార్ట్ టచింగ్ సీన్లు ఉంటాయి. మన సంక్రాంతికి మంచి సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్ మెగాస్టార్ చిరంజీవి గారు, సెకండ్ ప్లేస్ మన రవితేజ అన్న, థర్డ్ వచ్చేది ఇప్పుడు సర్వానంద్ గారిది అనగనగా ఒకరోజు,
ఇవన్నీ మన సినిమాలు, అన్ని బ్లాక్ బస్టర్ కావాలి. ఏ సినిమా హిట్ ఉన్నా ఫ్లాప్ ఉన్నా పక్కకు పెట్టండి. అందరు ఆడియన్స్ వచ్చి ఆదరిస్తారు, చూస్తారు. మన తెలుగు సినిమా అంటేనే అలానే ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్స్ ఉండాలని. సూపర్.